హాయ్ అండి. సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఖచ్చితంగా చేసే పని అయితే ఇలా వడియాలు పెట్టడం. కానీ ఇప్పుడు పెడుతున్నారేంటి వర్షాల్లో అనుకుంటున్నారా? ఏం చేస్తాం, మేము వెళ్లే టైంకి అయితే అక్కడ వర్షాలే ఉన్నాయి. తిరిగి వచ్చేస్తున్నాం అనగా ఒక 2 రోజుల ముందు అయితే ఎండ వస్తుందని ఇలా పెట్టామన్నమాట. ఈ వడియాలు తయారు చేసుకోవడం కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత. ఈ వడియాల కోసం మనం ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇవైతే నూక వడియాలండి, అంటే సూజీ రవ్వతో పెడతారు. ఒక 1/2 కేజీ నూకకి మనం ఇలా 100 గ్రాములు సగ్గుబియ్యం తీసుకుని ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ ఉప్మా రవ్వని మనం ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. దీనికి వాటర్ కొలత ఎలాగంటే ఒక గ్లాస్ ఉప్మా నూకకి 7 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ మేము 1/2 కేజీ నూక తీసుకున్నాం కదా, దానికి 3.5 లీటర్ల వరకు వాటర్ వేసాము. మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేయాలి. దాంతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. మనకి వాటర్ అంతా ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకుని మనం నానబెట్టుకుని పెట్టుకున్న ఉప్మా నూకను తీసుకొచ్చి ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. మనం ఈ నూకను వేసినప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తాయి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుందండి వడియాలు పెట్టుకోవడానికి. ఇలా జారుగా ఉంటే సరిపోతుంది, మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. మా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలాగా చీరల పైన వడియాలు పెడతారనమాట. ముందుగా కింద ఒక చీర వేసేసి దానిపైన ఇంకో క్లాత్ వేస్తారు, అప్పుడు ఇసుక అవ్వకుండా ఉంటుందని చెప్పి. కూడా వడియాలు పెడుతున్నారు అంటే గనక మేము ఒక గుంట గరిటి అలాగే ఒక గిన్నె తీసుకుని వచ్చేసే వాళ్ళం. ఎవరు పెట్టినా సరే మేము వెళ్ళిపోయే వాళ్ళం, చేయడానికని వెళ్లే వాళ్ళం. కానీ మాకు అది చాలా సరదాగా అనిపించేది అలా వడియాలు పెట్టడం అనేది. ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళనమాట, మా చెల్లి, నేను, మా అత్త ఇలా 5గురం కలిసి పెడుతున్నాము. ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. అయితే మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ చాలా రకాల వడియాలు పెడుతూ ఉంటారు. గుమ్మడి వడియాలని, మినపొడియాలని, ఇలా నూక వడియాలు, పిండి వడియాలని. ఈసారి అయితే అవేమీ కుదరలేదు. మజ్జిగ మిరపకాయలు అండ్ నూక వడియాలు అయితే పెట్టారు. నేను కూడా ఒక చెయ్యేసాను అనమాట. ఇవైతే నా కోసమని పెట్టించుకున్నాను, చాలా తక్కువే పెట్టించుకున్నాను నేనైతే. వాళ్ళు ఆల్రెడీ పెట్టేసుకున్నారనమాట. చూసారా, ఫైనల్ గా ఇలా అయినవి. ఇవి సాయంత్రానికల్లా మనకి ఎండిపోతాయి. ఈ వడియాలు పెట్టుకోవడం కోసం మనకి ఏమి గట్టిగా ఎండలేం కాసిన అవసరం లేదండి, ఎందుకంటే 2 డేస్ లో మనకి కంప్లీట్ అయిపోతాయి. సాయంత్రానికల్లా అయితే ఇవి ఇలా ఎండిపోయాయి అనమాట. నెక్స్ట్ డే అయితే వీటిని మా అమ్మమ్మ అయితే తీగల మీద వేసి 2 డేస్ బాగా ఎండనిచ్చి సెకండ్ డే ఈవినింగ్ న మనం వాటర్ జల్లుకుని ఇలా లాగేస్తే అయిపోతుంది. చీరని ఒకసారి ఇలా లాగిన తర్వాత ఒక్కొక్క వడియం పట్టుకుని మనం తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే చాలా మంది కవర్స్ మీద కూడా పెట్టుకుంటున్నారు, చాలా ఈజీగా వచ్చేస్తాయని చెప్తున్నారు. కానీ వీళ్ళైతే ఎప్పటి నుండో ఫాలో అవుతున్న పద్ధతి కాబట్టి వీళ్ళైతే ఇలానే చేస్తారు. ఇవన్నీ ఇలా తీసేసిన తర్వాత 3rd డే అంతా ఫుల్ గా ఎండలో పెట్టేస్తే ఇంకా 4th డే నుండి వీటిని మనం వేయించుకుని తినడం. సో ఇదండి ఎవ్రీ ఇయర్ మేము చేసే వడియాలు. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.